నేను మెల్లమని నేను పడ్డాను అనుకో, ఎట్లా కూర్చున్నాను చూపిస్తా చూడండి. ఆడాడా అది పరిస్థితి. అంటే మనం ఇప్పుడు పోయే సినిమా ఏందో తెలుసా? మిషన్ ఇంపాసిబుల్. వరస్ట్ వరస్ట్ పాసిబుల్ వేలో కూర్చో. ఇది క్యాపిటల్ హోటల్ అనమాట. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. ఇక ఈ బర్రెగాడు ఆల్రెడీ బీసెక్స్లో చూసేసాడు. హ్యాండ్ ఇవ్వడం ఎలా అనేది వీడిని మాత్రమే చూసి నేర్చుకోవాలి. గాడ్జిల్లా, మా గాడ్జిల్లా ఇది. ఇక ఇదే పీవీఆర్. దీంట్లోనే ఉంది షో 11:05కి. వచ్చేసరికి లేట్ అవుతుంది. రేపు పొద్దున్న ఆఫీస్ కూడా ఉంది, రానిస్తాడు. నేను దాని వీడియో కూడా తీసిన. ఇదే మలక్పేట్ పీవీఆర్. నా వాయిస్ పోయింది, మరి గలీజ్గా ఉంది. ఏం చూస్తున్నావురా? ఏం గురాయిని చూస్తున్నావు? అరే అందరూ మ్యూట్ చేయదా? సస్తారా? ఏంది వీఆర్ హైరింగా? ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే ఇక్కడికి రండి, ఇస్తారు. ఇక ఇవన్నీ రిక్వైర్మెంట్స్, వీళ్ళకి కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కౌంటర్ స్టాఫ్ 10+12. అరే ఇది కూడా కాదు, అరే 10th+. గాడ్ అవర్ గాడ్ అనమాట. ఏంది చెప్పురా, చెప్పు. పెళ్లి చేసి నెక్స్ట్ డే సినిమాకి వచ్చాను కాక. హీస్ బ్యాక్ ఆన్ అవర్ వీడియో వ్లాగ్, బ్యాక్ ఆన్ వ్లాగ్ కింగ్. You were always the best of men. In the worst of times. I need you to be that man now. ఏంటది ఫంగస్ వాటి ఏంటది అసలు అంతా? ఏం నడుస్తుంది? అవునా? మరి ఏందన్న అది? అది ఎంత నీట్గా ఉందంటే మనుషులు తాగేటట్టు ఉన్నదా అసలు? పైసలు పెట్టి 70 రూపాయలు పెట్టి అమ్ముతారు ఒక్కొక్క బాటిల్, వాటర్ బాటిల్. ఇక చూసి వెళ్ళిపోతానే ఉన్నారు. ఎటు పోతారు? బాయ్ బాయ్. బాబు 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 బాబు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. మీకు బేసిక్గా సినిమా గురించి చెప్పాలి. దానికంటే ముందు ఒక దాని గురించి చెప్పాలి. ఏంటంటే పీవీఆర్లో ఎక్కడ పడితే అక్కడ, బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకండి. పీవీఆర్లో అసలు తాగకండి, చూసుకొని తాగండి తాగితే. ఎందుకంటే ఆ ట్యాప్ వాటర్లో నేను ఇవాళ చూశారు కదా, ముందర వ్లాగ్లో పెట్టాను, చూశారు కదా, ఫంగస్ పట్టేసి మొత్తం అంత పైపు, అందరూ అవే తాగుతున్నారు, రోగాలు వస్తాయి. ఎంత పీవీఆర్ అయినా కూడా వాడు మెయింటెనెన్స్ అంత గలీజ్గా ఉంది. కనీసం ఎవడు పట్టించుకోలేదు దాన్ని. అక్కడేమో వాడు 70 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు, ఇక్కడ ఫ్రీగా ఉన్నదేమో అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. అదనమాట, చూసుకొని తాగండి. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా చాలా, అంటే సినిమా స్లో ఉంది, అంటే స్లోగా బిల్డ్ చేసి హైప్ ఇస్తాడు.
ఆ హైప్ ఎంజాయ్ చేయగలిగితే బాగుంటుంది. అంటే చాలామందికి బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే స్లో సినిమాలు చాలామంది చూడరు. నాకు కొంచెం స్లో సినిమాలు ప్రశాంతంగా, అంటే అలా స్లోగా డైలాగ్స్ ఉండి ఏం జరుగుతోంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ కానీ ఏదో బాగుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బాగుంటే నేను ఎంజాయ్ చేస్తాను. బేసిక్గా స్టోరీ ఉంటే చాలు, కొన్ అలా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది, లేదన్నాను. కాకపోతే ఆ ల్యాగ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆ కెమెరా వైడ్ యాంగిల్స్ కానీ, కెమెరా ట్యాకిల్ చేయడం. ఇంకా టామ్ క్రూజ్ గురించి చెప్పాలంటే ఏజ్ అయిపోతుంది, కాకపోతే ఈ ఏజ్లో కూడా ఆ మాత్రం స్టంట్లు చేస్తున్నాడంటే అఫ్ కోర్స్ ఈజ్ టామ్ క్రూజ్. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్. అంటే దిస్ లాస్ట్ పార్ట్ అన్నట్టు తీశారు, కాకపోతే మరి టామ్ క్రూజ్ అన్నకి మిషన్ ఇంపాసిబుల్ వదులుకోవాలని ఉంటే, అంటే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటే అయిపోయినట్టే. లేకపోతే మళ్ళీ వస్తాడు టామ్ క్రూజ్. టామ్ క్రూజ్ అంటే ఎవరు? ఈథన్ హంట్ మళ్ళీ వస్తాడు.